చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి 30 ఏళ్ళు. ఇందులో అసలు లాజిక్ ఉంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు ఆయన. 1995 సంవత్సరంలో ఎన్టీ రామారావుని గద్దెదించి అధికారంలోకి వచ్చింది 1995 సెప్టెంబర్ 1న. ఆగస్టు 31 ఆగస్టు సంక్షోభం అంటారు. అందుకే ఆగస్టులోనే ఎన్టీఆర్ని వీడి వాళ్ళందరూ యువతలకు రావడం, హరికృష్ణ, బాలకృష్ణ, నందమూరి కుటుంబం అంతా చంద్రబాబు వెనకాల ఉండటం, ఎన్టీఆర్ని తిరస్కరించడం, ధిక్కరించడం, ఎమ్మెల్యేలు మెజార్టీ అంతా ఇటుకు రావడం, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీఆర్ని సస్పెండ్ చేసి చంద్రబాబుని ఆనాడు నాయకుడిగా ఎన్నుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఆ చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి 30 ఏళ్ళు అయింది. టోటల్గా 30 ఏళ్ల కాలంలో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అంటే 16 సంవత్సరాలు వేరే వాళ్ళు చేశారు. 95 to 99, 99 to 2004 ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు 9 ఏళ్ళు, మళ్ళీ 2014 నుంచి 19 దాకా చేశారు. 5 ఏళ్ళు, 14 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 నెలలు. 14 ఏళ్ల 2 నెలలు అంటే 14 ఏళ్ళ 3 నెలలు వేసుకుందాం దగ్గరగా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. మిగతా 15 సంవత్సరాల 9 నెలలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బోలెడంతమంది ముఖ్యమంత్రులు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి ఆ రోజున మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అలాగే రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చూసుకుంటే రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరపున అయితే రేవంత్ రెడ్డి, అక్కడ ఎంతమంది ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గారు వచ్చేటప్పటికి ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీలో అప్పట్లో తెలుగుదేశంలో అనేక గొడవలు ఉన్నాయి. ఒక వర్గం బయటికి వెళ్ళిపోవడం, పార్టీలు పెట్టుకోవడం అన్నటువంటి. చంద్రబాబు దగ్గర అట్లాంటిది జరిగింది 2, అంటే సంక్షోభాలు అనేది 2. కాకపోతే తెలుగుదేశానికి ఏం కాల, కానీ రాష్ట్రం విడిపోయింది. ఒక కేసీఆర్ తిరుగుబాటు, ఒక దేవేందర్ గౌడ్ తిరుగుబాటు, ఈ రెండిటి కారణంగా తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రాష్ట్రాన్ని విడదీశారు, వేరే పార్టీలు పెట్టుకున్నారు. తెలుగుదేశం సేఫ్గా ఉంచడం, అలాగే ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల అనుభవం అంటే 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా వచ్చి 14.5 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం అన్నది చంద్రబాబు గారి సొంతం.